గోదావరి జలాలను తెలంగాణలో ఎక్కడికి తరలించాలన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువు లాంటిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. స్ట్రాటజిక్ లొకేషన్తో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి అని, కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే ఎల్లంపల్లి దశాబ్దాలుగా నిలబడిందని పేర్కొన్నారు. మేడిగడ్డ పనికి రాకుండా పోయింది. మేడిగడ్డ రిపేర్ చేయకుండా అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేయొచ్చు కదా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానం ఇచ్చారు. అతి తెలివితేటలతో మామ అల్లుడు ఒకరు స్వాతిముత్యం, మరొకరు ఆనిముత్యం అనుకుంటారని, మేడారం, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీలు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారని సీఎం చెప్పారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తి అన్నారంలో పోయాలి, అక్కడి నుంచి సుందిళ్ల, శ్రీపాద ఎల్లంపల్లిలో పోయాలన్నారు. 3 బ్యారేజీల డిజైన్లో, నిర్మాణంలో, నిర్వహణలో లోపం ఉందని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పారు. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం వెళ్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి ముందుకెళ్తామని సీఎం స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం పలు సూచనలు చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండెకాయ లాంటిది, జంక్షన్ లాంటిది. కాజీపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్ పోయేదానికి మొత్తానికి గోదావరి జలాలకు మనకి శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్. ఎక్కడ వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా, లిఫ్ట్ చేయాలన్నా, పంప్ చేయాలన్నా ఇదే మనకు జంక్షన్. కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి. దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహా తీసుకోవాలి, ఎంత పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందిల్ అయినా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలా. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన 5 వ్యక్తులను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిన్నటి నుండి చేసిన కృషి ఫలించింది. ఆర్మీ హెలికాప్టర్లను ప్రత్యేకంగా రప్పించి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. దీంతో ప్రాణభయంతో వరదల్లో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న బాధితులు క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లు వస్తున్నాయనే సమాచారం అందుకున్న బండి సంజయ్ నర్మాలకు చేరుకోవడం, అప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు బాధితులను బయటకు తీసుకురావడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నర్మాలకు కేంద్ర మంత్రి చేరుకోగానే క్షేమంగా బయటపడ్డ బాధితులు బండి సంజయ్ వద్దకు వెళ్లి తమ ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నర్మాల గ్రామస్తులతో పాటు అక్కడికి వచ్చిన జనమంతా బండి సంజయ్ను రియల్ హీరో అంటూ అభివర్ణించారు. వారందరికీ అభివాదం చేస్తూ నర్మాల శివారులో పొర్లుతున్న వరద ప్రవాహాన్ని వీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఈ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు, ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళు చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా వ్యక్తిని కాపాడడం, ఇటు ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కష్టపడి పనిచేయడం నిజంగా చాలా గ్రేట్. వీళ్ళిద్దరు కూడా అందరి ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గ్రేట్ ఆఫీసర్స్. ఈ పొగుడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఈ బీజేపీ కాదు, నా బీఆర్ఎస్ కాదు, నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసినారు. వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ అయితే కింది సిబ్బంది కూడా, వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ. మరోవైపు సహాయక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ పర్యవేక్షించారు.
బాధితులతో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. బాధితులను తన కారులో ఎక్కించుకొని ఆసుపత్రికి తరలించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాళ్ళు అంచనా వేసుకుంటారు, ఒక అంచనా వేసుకోవాలి కదా. అదే అదే మరోవైపు నర్మాల బాధితులను పరామర్శించి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్తుండగా మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుపడ్డారు. బండి సంజయ్ను చూడగానే ఆయన కాన్వాయ్ వద్దకు కేటీఆర్ వచ్చారు. వాహనం దిగి కేటీఆర్ వద్దకు వచ్చిన బండి సంజయ్ అభివాదం చేశారు. బాగున్నారా అంటూ ఒకరికొకరు పలకరించుకున్నారు. కష్టపడుతున్నావంటూ కేటీఆర్ ఈ సందర్భంగా బండి సంజయ్ను ఉద్దేశించి చెబుతూ నర్మాల బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ వెళ్లిపోయారు.